గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. రీసెంట్‌గా అమెరికాలో ఒక న్యూస్ బయటకొచ్చిందండి. 895 మంది హై స్కూల్ స్టూడెంట్స్ ఒకే రోజు బాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. ఇంతమందిని ఇన్‌ఫ్లుయెన్స్ చేసింది ఒక గొప్ప పాస్టర్ కాదు, ఒక గొప్ప ప్రీచర్ కాదు, ఒక గొప్ప ఎవాంజలిస్ట్ కాదు. ఒక నార్మల్ హై స్కూల్ స్టూడెంట్, ఒక టీనేజ్ కుర్రవాడు. ఆ అబ్బాయి పేరు అబ్రహాం అగులర్. ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి యేసు వైపుకి అట్రాక్ట్ చేసి వారందరూ కూడా బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడేలాగా అంతగా మోటివేట్ చేసినటువంటి ఆ అబ్బాయి స్టోరీ ఈరోజు తెలుసుకుందాం. అబ్రహాం అగులర్ ఒక టీనేజ్ కుర్రవాడు. లాస్ ఏంజల్స్లో తన కుటుంబంతో నివసించేవాడు. పేరెంట్స్కి విభేదాలుండేవి. ప్రొఫెషనల్ సాసర్ ప్లేయర్ కావాలనుకున్నాడు. కానీ తన కాలర్ బోన్ విరగడంతో సాసర్ ప్లేయర్ కావాలన్న కోరిక తీరదు అన్న నిరాశతో డ్రగ్స్‌కి అలవాటు పడ్డాడు. సిబ్లింగ్స్‌తో గొడవలు పడేవాడు. ఫ్రెండ్స్‌తో కలిసి స్మోకింగ్ చేసేవాడు. అమ్మాయిల వెంట వెళ్ళేవాడు. తన జీవితం ఇలా సాగుతుంటే తన తల్లి తండ్రితో విభేదించి మరొకరిని వివాహం చేసుకొని లాస్ ఏంజల్స్ నుండి పామ్‌డేల్‌కు మారిపోయారు. కరెక్ట్‌గా అలాంటి సమయంలోనే తన కుమారుడు మారాలని ఒక్క మాట చెప్పింది. "నువ్వు నా ఇంట్లో ఉండాలనుకుంటే ప్రతి ఆదివారం చర్చ్‌కి ఖచ్చితంగా వెళ్ళాలి. లేకపోతే నా ఇంట్లో ఉండొద్దు" అని కండిషన్ పెట్టింది. అబ్రహాంకి చర్చికి వెళ్ళడానికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ తన తల్లి కోసం రెగ్యులర్‌గా వెళ్ళేవాడు. లాస్ట్ లైన్‌లో కూర్చునేవాడు. పాస్టర్ చెప్తున్న దానిపైన అస్సలు ఇంట్రెస్ట్ పెట్టేవాడు కాదు. కానీ రెగ్యులర్‌గా వెళ్తుండడంతో చేసేది ఏమీ లేక వాక్యం వినడానికి తన హృదయాన్ని తెరిచాడు. ప్రతి ఆదివారం పాస్టర్ చెప్పేది వినేవాడు. ఒక ఆదివారంన పాస్టర్ నరకం గురించి చెప్పాడు. అబ్రహాం చాలా శ్రద్ధగా విన్నాడు. లోపల ఎక్కడో ఒక స్వరం మాట్లాడుతున్నట్లు అనిపించింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాదు అన్న మాటలు వినిపిస్తున్నట్లు అనిపించింది. వెంటనే చర్చ్‌లో ఉన్న ఒక బ్రదర్‌ని పిలిచి నాకు ప్రేయర్ చేయండి. నా జీవితం యేసుకు సమర్పించాలనుకుంటున్నాను అని అడిగాడు. ఆ సోదరుడు ప్రార్థన చేశాడు. నెక్స్ట్ వీక్ ఆ బ్రదర్ అబ్రహాంని మెన్ డిసైపుల్‌షిప్‌కి రమ్మని ఆహ్వానించాడు. అబ్రహాం వెళ్ళాడు. ఆ తర్వాత నుండి తన జీవితం మారడం మొదలుపెట్టింది. ప్రేయర్ మీటింగ్స్‌కి, బైబిల్ సెమినార్స్‌కి, అవుట్‌రీచ్ ప్రోగ్రామ్స్‌కి రెగ్యులర్‌గా అటెండ్ అయ్యేవాడు. పామ్‌డేల్ స్కూల్‌లో నేను చేరినప్పుడు ఇంక ఒక్క సంవత్సరమేగా ఈ స్కూల్‌లో ఉండేది. ఎలాగోలా గడిచిపోతుంది అని అనుకున్నాను. కానీ దేవుడికి నా పైన ఉన్న ప్రణాళిక వేరు అని అంటాడు. అబ్రహాం యేసుని తెలుసుకున్నాక టీచర్స్‌కి, జానిటర్స్‌కి, తోటి స్టూడెంట్స్‌కి తన టెస్టిమనీ చెప్పేవాడు. లంచ్ టైంలో ఇంకా ధైర్యంగా ప్రకటించేవాడు. మొదట్లో 12 మంది యేసుని తెలుసుకున్నారు. అబ్రహాం మాటలు విన్న 12 మంది అబ్రహాంతో కలిసి లంచ్ టైంలో బైబిల్ స్టడీ చేసేవారు. సెమిస్టర్ ఎండ్ అయ్యే సమయానికి 275 మంది టీనేజర్లు యేసుని తెలుసుకున్నారు. సెకండ్ సెమిస్టర్‌కి అబ్రహాం ఇంకా ధైర్యంగా యేసుని ప్రకటించాడు. స్కూల్ స్క్వేర్‌లో బోధించేవాడు. 70 మంది యేసుని ఆకర్షితులయ్యారు. సెమిస్టర్ ఎండ్ అయ్యే సమయానికి 895 మంది హై స్కూల్ స్టూడెంట్స్ బాప్తిసం తీసుకోవడానికి డిసైడ్ అయ్యారు. నేను మారాలన్న ఉద్దేశంతో చర్చికి వెళ్ళలేదు. వెళ్ళాక నాలో మార్పు కలిగింది. మొదట్లో నా జీవితాన్ని మార్చుకోవడానికి భయం కలిగింది. కానీ ఒక్కసారి ఆ ప్రవాహంలో పడితే పాత జీవితం అస్సలు గుర్తుకు రాదు. ఒకప్పుడు వ్యసనమే నా జీవితం. గంజాయి, ఆడపిల్లలే నా జీవితం అనుకున్నాను. కానీ ఇప్పుడు యేసే నా జీవితం అని అంటున్నాడు అబ్రహాం. యేసుని ప్రకటించాలంటే గొప్ప గొప్ప సువార్తికులే కానక్కర్లేదు. గొప్ప గొప్ప పాస్టర్లే కానక్కర్లేదు. ఇలాంటి 18 ఏళ్ల కుర్రాడి ద్వారా కూడా దేవుడు ఉజ్జీవాన్ని కలిగించగలడు. కావాల్సింది యేసు పైన విశ్వాసం, ఇతరులకు యేసు గురించి చెప్పాలన్న ఆశ కలిగి ఉంటే చాలు అని అబ్రహాం లైఫ్ మనకి నేర్పిస్తుంది.